డీటెయిల్స్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓకు ఎలాంటి పాత్ర లేదని ఆ సంస్థ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈఎస్సి నరేందర్ రెడ్డి వెల్లడించారు. డిజైన్లు డ్రాయింగ్ల సమయంలోనే తమ పాత్ర ప్రారంభమైందని చెప్పారు. ఇందులో కూడా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ఎండ్టీ ప్రతినిధులు పాల్గొన్నారని, వారు సంతృప్తి చెందానికే డిజైన్లు డ్రాయింగ్లు ఫీల్డ్ ఇంజనీర్లకు పంపామని నరేందర్ రెడ్డి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు దృష్టికి తెచ్చారు. కమిషన్ ఆయనకు క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కేంద్ర జలసంఘం సిడబ్ల్యూసి ఆమోదం కోసం పంపే చెక్లిస్టుపై నేను తొలుత సంతకం చేయకుండా పెండింగ్లో పెట్టాను. 4 రోజుల తర్వాత అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఎందుకు సంతకం పెట్టలేదని ప్రశ్నించారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నిర్ధారణపై ఆధారపడి నేను సంతకం చేసి పంపాను. ఇటీవల సిడబ్ల్యూసి సలహాదారు వేదిరి శ్రీరామ్ను కమిషన్ విచారించిన సందర్భంగా మార్గదర్శకాల ప్రకారం అన్ని అధ్యయనాలు చేసినట్లు సిడిఓ నివేదిక పంపినట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి అన్ని అధ్యయనాలు చేసినట్లు కాళేశ్వరం సిఈ హరిరామ్ చేసిన ధృవీకరణ ఆధారంగా మాత్రమే సిడబ్ల్యూసికి లేఖ రానున్నట్లు నేను స్పష్టంగా చెప్పారు. కానీ సిడబ్ల్యూసికి ఇచ్చిన లేఖలో మార్పులు చేసినట్లు విదేరి శ్రీరామ్ చెప్పిన దాన్ని బట్టి అర్థమైందని నరేందర్ రెడ్డి కమిషన్కు వివరించారు. సిడబ్ల్యూసికి తాను వ్రాసిన లేఖను ఆర్డీఐ ద్వారా తీసుకురానున్నట్టు దాన్ని కమిషన్కు అందజేశారు. ప్రాజెక్టు రూపకల్పనలో ప్రధాన పాత్ర ఎవరిదని జస్టిస్ ఘేష్ ప్రశ్నించగా, నిర్మాణ స్థలం ఎంపిక, నీటి లభ్యత అంశాలతో సిడిఓకు సంబంధం లేదని నరేందర్ రెడ్డి తెలిపారు. డిజైన్లు డ్రాయింగ్లు ప్రారంభమైన తర్వాతే తమను భాగస్వాములు చేశారని ఆయన స్పష్టం చేశారు. ముందు అనేక సమావేశాలు జరిగినా మమ్మల్ని పిలవలేదు. ప్రాజెక్టుకు రూపకల్పన జరిగి బ్యారేజ్ల నిర్మాణ ప్రదేశాలు నిర్ధారణ అయ్యేకే సిడిఓను స్ట్రక్చరల్ డిజైన్ చేయమని కోరారు. మా పాత్ర ప్రారంభమయ్యాక సీఎం వద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎల్ఎండ్టీ సీఎండీ మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్లు తామే చేస్తామని చెప్పారు. కానీ దానికి సంబంధించిన రికార్డు తన వద్ద లేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి సిడిఓ పాత్ర ఏంటని ప్రశ్నించగా, డిజైన్లు డ్రాయింగ్లు ఇవ్వడం వరకేనని, నిర్మాణ సమయంలో పర్యటనకు కూడా అవకాశం లేదని నరేందర్ రెడ్డి తెలిపారు. నిర్మాణ స్థలానికి వెళ్లకుండా ఎలా సాధ్యమని జస్టిస్ ఘేష్ ప్రశ్నించగా, నిర్మాణ సమయంలో సిడిఓ వెళ్లి పరిశీలించే ప్రాక్టీస్ను లేది సర్పంచ్ నరేందర్ రెడ్డి సమాధానమిచ్చారు. నిర్మాణానికి ముందు బ్యారేజీల ప్రదేశాలను చూశామని, నిర్మాణం ప్రారంభమైన తర్వాత మాత్రం లేదని తెలిపారు. సిడబ్ల్యూసి నిబంధనల ప్రకారం సిడిఓ చీఫ్ ఇంజనీర్లు ఈఎస్సి పరిధిలో హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్ విభాగాలు ఉండాలని, కానీ దురదృష్టవశాత్తు అవి తన పరిధిలో లేవని సమాధానమిచ్చారు. మేడిగడ్డ నిర్మాణం, నాణ్యత, నిర్వహణలో తీవ్ర లోపాలు జరిగాయని నరేందర్ రెడ్డి తెలిపారు. నిర్మాణం, గేట్ల నిర్వహణలోనూ లోపాలు జరిగాయన్నారు. వర్షాకాలానికి ముందు వెనుక చేపట్టాల్సిన పనులను చేయలేదన్నారు. నిర్మాణ సమయంలో నాణ్యత తనిఖీలే లేవని స్పష్టం చేశారు. ఇక బిల్లులు చెల్లించడానికి క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు సంతకాలు చేశారని, ఫీల్డ్ ఇంజనీర్ల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల కొన్ని పనులను తనిఖీ చేయలేకపోయామంటూ వారు పలు సందర్భాల్లో చెప్పారన్నారు. కీలకమైన బ్యారేజ్ల నిర్మాణం పగలు, రాత్రి ఫ్లడ్ లైట్లు వెలుగులో చేశారని తెలిపారు. సీకెంట్ ఫైల్స్, ఇతర సున్నితమైన పనులు ఇలా చేయడం శ్రేయస్కరం కాదని వివరించారు. మార్గదర్శకాలు పాటించకుండానే కాంక్రీటు పని జరిగిందని, రాష్ట్ర ఇంజనీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీ మార్గదర్శకాల ప్రకారం గేట్ల నిర్వహణ జరగలేదంటూ ఆ వివరాలను అందజేశారు. బ్యారేజ్ వద్ద బుంగలు ఏర్పడిన 4 ఏళ్లు పట్టించుకోలేదని, ఈ మధ్యలో 2 భారీ వరదలొచ్చాయని, మొదటే జాగ్రత్త వహిస్తే అరికట్టడానికి అవకాశం ఉండేదన్నారు. 2023 మేడిగడ్డ 7వ బ్లాకు కుంగిన తర్వాత తాను వెళ్లి పరిశీలించానని, ఫైల్ క్యాప్ వద్ద ప్లింట్ స్లాబ్ తొలగించి ఫైల్స్ సరిగ్గా చేశారో లేదో చూడాలని సూచించానని, ఆ పని చేయలేదన్నారు. నిర్మాణ సంస్థ ఇంజనీర్లు పట్టించుకోలేదని, నిర్మాణ సమయంలో ఉన్న ఇంజనీర్లే తర్వాత ఉన్నత స్థానాల్లోకి వెళ్లారని, వైఫల్యానికి కారకులైన వారికి మళ్లీ బాధ్యతలు అప్పగించారని కమిషన్కు నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్,
నాడు సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఒత్తిళ్లతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ ఆమోదం తెలిపాలని స్టేట్ సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ లో మాజీ ఎంపీ నరేందర్ రెడ్డి తెలిపారు. మరి ఈ ప్రాజెక్టు డిజైన్ లో పరిశీలించేందుకు కనీసం సమయం కూడా ఇవ్వలేదు అని చెప్పారు. మరి ఈ మేరకు కాళేశ్వరం కమిషన్ అయితే అంగీకరించారు ఈ విషయాలని కూడా. కాళేశ్వరంపై మొదటి నుంచి కూడా అనుమానాలు ఉన్నాయి, దీంట్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇటు గతంలో కాంగ్రెస్ పార్టీ దీనిపైన అనేక పరిమాణాలు విమర్శ చేసింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద కమిషన్ వేసింది, శ్వేతపత్రం విడుదల చేసింది దీనిపైన. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా కాళేశ్వరంలో చిన్న తప్పు కూడా జరగలేదు అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ కమిషన్ ముందుకు ఒక్కొక్క విషయాలన్నీ కూడా తెలుసుకొస్తున్నాయి. కాళేశ్వరం అంతా కూడా పూర్తిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేశారు. కనీసం అవగాహన లేకుండా కనీసం అధికారులు చెప్పే దానిపైన కావచ్చు, నిపుణులు చెప్పే విషయాలు కూడా కావచ్చు, ఇవి కూడా పనిలోకి తీసుకోలేదు. తొందరపాటు చర్యల వల్లే కాళేశ్వరము చేయించేశారు. దాని మూల్యం ఇప్పుడు ప్రజలు చెల్లించుకున్న పరిస్థితి ఉందన్నట్టుగా చెప్పారు. సో మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్ అయితే విషయాలన్నీ కూడా అంగీకరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలపై విచారణ చేస్తామన్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఓపెన్ కోర్టులో భాగంగా గురువారం అయితే నిన్న సిటిఐ మాజీ సీనియర్ నరేందర్ రెడ్డికి అన్ని విషయాలైతే ఎగ్జామినేషన్ చేసింది. సో జస్టిస్ పిసి ఘోష్ అడిగిన ప్రశ్నలకు నరేందర్ రెడ్డి సమాధానాలు అయితే క్లియర్ గా ఇచ్చారు. బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ, క్వాలిటీ చెకింగ్ అన్నిటిలోనూ తప్పులు జరిగాయని ఆయన వెల్లడించారు. మరి కాళేశ్వరం డిజైన్ లో హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఆదేశాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు, అలాంటప్పుడు చెక్ లిస్ట్ మొత్తానికి బాధ్యత వహిస్తూ సంతకం చేయలేనని హైదరాబాద్ లోని చీఫ్ ఇంజనీర్ కు చేసి చెప్పానని చెప్పారు. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.